పోస్టల్ శాఖలో చిరు ఉద్యోగులైన గ్రామీణ డాక్ సేవలను ఏమాత్రం సాధ్యం కాని టార్గెట్లను ఇవ్వడం పోస్టల్ అధికారుల దృశ్యాలకు నిదర్శనమని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ గౌరవ అధ్యక్షులు దుడ్డు రమేష్ బాబు ఆరోపించారు. కొంతకాలంగా తమ సమస్యలపై నిరసనలు చేపట్టినప్పటికీ పోస్టల్ అధికారుల తీరు మాత్రం మారలేదంటూ మండిపడ్డారు. అక్టోబర్ 7వ తేదీన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు మెమోరాండం ఇవ్వనున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ ఎస్కే నవాజ్, సెక్రటరీ నాగరాజు, ట్రెజరర్ అంజద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా పోస్టల్ సేవ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షుడిని నెల్లూరు డివిజన్లో కొత్తగా సూపరింటెండెంట్ గారు వచ్చారు. శ్రీరావు గారిని ఆయన తర్వాత అలాగే కానీ అసాధారణమైన అసంబంధమైన టార్గెట్ విధిస్తూ చిన్న స్థాయి గ్రామీణ తపాలా ఉద్యోగులని వేధిస్తున్నారు. కాబట్టి వారి వేధింపులకు నిరసనగా మన 5వ తారీఖు ధర్నా చేశాము, అయినా మార్పు రాలేదు. మళ్ళీ 30వ తారీఖు ధర్నా చేశాము, అయినా మార్పు రాలేదు. ఇప్పుడు ఈరోజు 3వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా నల్ల బ్యాడ్జీల నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాము. ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గాంధీభవన్ వద్ద ధర్నా నిర్వహించాము. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తెలుసుకొని గ్రామీణ తపాలా ఉద్యోగస్తులపైన పనులతో టార్గెట్ ఆపాలని, అవ్వకపోతే తీవ్ర స్థాయిలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మీ ముఖంగా తెలియవస్తాం. నాగరాజు గారండి, నేను ఏజూడిస్ నెల్లూరు జిల్లా సెక్రటరీని. మేము ఇంచుమించు నెల్లూరు జిల్లాలో 500 మంది వర్క్ చేస్తున్నాము. మా మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా సూపరింటెండెంట్ గారు ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ టార్గెట్ల మీద వేధిస్తూ నానా రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఈ మధ్య కాలంలో కొన్ని ఏరియాల్లో చూసి ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కొందరికైతే పెరాలసిస్ స్ట్రోక్ కూడా వచ్చినది. అందువల్ల ఏంటంటే ఈ నిరంకుశ వైపు నశించాలని చెప్పి మేము ఈరోజు మొన్న 30వ తేదీ నుంచి పిలుపునిచ్చాము. 4 అంచెల ప్రోగ్రాంగా రేపు 7వ తేదీ విజయవాడలో మహాధర్నా ప్రోగ్రాం సిపిఎంజీ ఆఫీసులో ఉంది. దాన్ని కూడా మేము జయప్రదం చేసుకొని ఈ టార్గెట్లు వేధింపులు ఆపాలని చెప్పి మేము కోరుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.